హఠాత్తుగా అది చూసి ఒక్క సెకండ్ లో వీళ్ళిద్దరికి కుంటాగినంత పనైపోతుంది. ఇదేం జంతువురా అనుకునే లోపే ఆ జాంబీ గ్యాంగ్ ముందున్న అతని కాలు పట్టి ఈడ్చుకుని అడవిలోకి తీసుకువెళ్లి అతన్ని అన్యాయంగా చంపేస్తుంది. అది చూసిన ఇతను భయపడి తప్పించుకోవడానికి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరిగెట్టడం మొదలు పెడతాడు. కానీ గెంతుతో వచ్చిన ఆ జాంబీ గ్యాంగ్ ఇట్టే ఇతన్ని కూడా పట్టుకుని నరనరాలు పీకి రక్తం చెదిరేలా చంపేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారి సూపర్వైజర్ డేవ్ ఇద్దరు వర్కర్స్ రాలేదని వెతుకుతూ వెళ్లి రోడ్డొడ్డున పడున్న వాళ్ళ శవాలని కనిపెడతాడు. డెడ్ బాడీస్ చూడగానే మ్యాడీకి కాల్ చేస్తే తను వెంటనే అక్కడికొచ్చి ముక్కలు ముక్కలుగా పడిపోయిన వాళ్ళ శరీర భాగాలు చూసి మేబీ ఏదో ఒక వైల్డ్ యానిమల్ వీళ్ళపై ఇలా అటాక్ చేసి చంపేసిందేమో అని అంటుంది. కానీ మన ఫారెస్ట్ లో తోడేళ్లంటే పెద్ద జంతువేం లేదే అని సూపర్వైజర్ డేవ్ అంటాడు. మోరోవర్ ఇద్దరు అడల్ట్ మెన్ ని ఓడించగలిగే స్ట్రాంగ్ అయిన యానిమల్ ఏముంటుందా అని సూపర్వైజర్ డేవ్ ఇంకా అంటోనా ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నప్పుడు హీరోయిన్ మ్యాడీ ఆలోచించి మేబీ నిన్న రాత్రి వీళ్ళిద్దరిని ఏదైనా వెహికల్ కుత్తేసి వెళ్లిపోయి ఇంజూర్ అయి కదల్లేక పడున్న వీళ్ళిద్దరిని ఆ తర్వాత ఏదైనా యానిమల్ వచ్చి ఇలా తినేసి వెళ్లిపోయి ఉండొచ్చని తన గెస్ ని చెప్తాడు.